ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామి 1863 నుండి 1938 వరకు. ప్రథమ భాగము. వేయేండ్ల విధర్మీయుల ఘాతుకాలకు, ఇన్నూరేండ్ల విదేశీయుల కుటిల దమన నీతికి సనాతన భారతీయ ధర్మ సంస్కృతులు అతలాకుతలమైపోయాయి. అజ్ఞానంలో కొందరు, స్వార్థంతో మరికొందరు విదేశీయ విధర్మీయ సభ్యతా సంస్కృతులకు లోనై ఆత్మవిస్మృతికి పాలై మాతృ సంస్కృతికి ద్రోహం చేస్తూ తాము కూర్చున్న చెట్టు కొమ్మను తామే నరుకుతూ ఆత్మహాని చేసుకుంటున్న 19వ శతాబ్దం చివరి పాదంలోనూ 20వ శతాబ్దం 3 దశకాల్లోనూ ఆంధ్రదేశంలోనూ ఉత్తర భారతంలోనూ దత్తాత్రేయ యోగ సాంప్రదాయాన్ని, పూజా సాంప్రదాయాన్ని వ్యాపింపజేసిన వారిలో శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వాములు ప్రముఖులు. కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా పటమట గ్రామంలో గోవిందరాజు రాఘవయ్య, తిరుమలాంబలనే భారద్వాజ గోత్రీకులైన నియోగి దంపతులకు రుజురోద్గారి సంవత్సరం భాద్రపద పౌర్ణమి ఆదివారం 27/9/1863 నాడు ఒక మగ శిశువు పుట్టినాడు. ఈ దంపతుల మొదటి నివాసం మంగళగిరి కనుక అక్కడి పానకాలరాయుడనే ప్రసిద్ధ దైవతం పేరుతో ఈ శిశువుకు పానకాలని నామకరణం చేశారు. పానకాలను 8వ ఏట 1871లో యనమల కుదురు వాస్తవ్యులు గోవిందరాజు సీతమ్మ, నరసింహారావు దంపతులు దత్తు తీసుకున్నారు. ఆ పాలక దంపతులు ఇతన్ని రామప్ప అని పిలుస్తుండేవారు. రామప్పకు ఆ ఏడే ఉపనయనం జరిగింది. సీతమ్మ బందరు వాస్తవ్యులు వడ్లమన్నాటి వారి ఆడబిడ్డ కనుక రామప్ప మేనమామల ఇంట్లో ఉంటూ మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాడు. ఆయనకు యువనామ సంవత్సరం 1875లో జానకమ్మతో వివాహమైంది. బాయిలర్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసినాడు. ఆస్తికులు, దైవభక్తులు అయిన కుటుంబంలో పుట్టి పెరగటం చేత రామప్పకు బాల్యం నుండే సత్కర్మాచరణ, ప్రవరుల శిక్షణలో పూర్వజన్మల వాసనలు ప్రబలి దైవోపాసనలో ఆసక్తి పెరిగింది. బందర్లో చదువుకుంటున్నప్పుడే ఒక మతాంతరుడు ఎవరైతే కష్టాలు సహించి లోకానుగ్రహార్థం పరోపకారం చేస్తారో అట్టివారే శాశ్వత కీర్తిని సంపాదించుకుంటారని చెప్పిన వాక్యం రామప్ప మనసులో గాఢంగా నాటుకోవటం చేత ఆయనలో పరోపకార బుద్ధి క్రమంగా పెంపొందింది. దీనికి తోడు సంశయరాహిత్యమైన మూఢనమ్మకం అలబడటం చేత ఆయన గాయత్రి, శివపంచాక్షరి, రామషడక్షరి, బాలషడక్షరి, నారాయణ అష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, హనుమత్ ద్వాదశాక్షరి, నృసింహ అష్టాక్షరి, శ్రీ పంచదశి మొదలైన అనేక మంత్రాలు జపించేవాడు. ఆయనకు శోభాను సంవత్సరంలో 1883లో ఒక కొడుకు పుట్టినాడు. రామప్ప ఈ విధంగా ఇహపరములు ఈదుతుండగా హఠాత్తుగా నట్టేట పుట్టి మునిగినట్లయింది. ముందుగా పాలక జననీ జనకులు, తర్వాత భార్యాపుత్రులు అనతి కాలంలోనే చనిపోయారు. సంపదలు శరీరానికి సుఖాన్ని, ఆపదలు ఆత్మకు హితాన్ని చేకూరుస్తాయంటారు. ఈ ఆపత్ పరంపరల మూలంగా రామప్ప మానస క్షేత్రంలో వైరాగ్య బీజాలు అంకురించాయి. మిత్రులు, బంధువులు రెండో పెళ్లి కోసం ప్రోత్సహించిన ఆయన మనస్సు మంత్రజపాల కోసం, శరీరం తీర్థాటనం కోసం ఉద్యమించినవి. రామప్ప విధురుడుగా ఆసేతు సీతాచలం, ద్వారక మొదలు జగన్నాథం వరకు కర్మభూమిలోని తీర్థప్రదేశాలు,
పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రాద్ధ విధులు నిర్వహిస్తూ పితృణం తీర్చుకున్నాడు. ఇట్లా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉండగా ఆయనకు శ్రీశైలంలో ఒక బాబాజీ సత్సంగం లభించింది. బాబాజీ సజ్జన సేవ చేస్తే కలిగే ఫలితాలు బోధించాడు. మన అజ్ఞానం చేత సత్పురుషుల్లో లోపాలున్నట్లు తోచినా వాటిని పరిగణించకుండా సుగుణాలు మాత్రమే గ్రహించాలననే బాబాజీ ఉపదేశం ఆయనలో గాఢంగా నాటుకుంది. రామప్ప గుణగ్రహణంలోనే బుద్ధి నిలిపి అభిమానరహితంగా సత్పురుషులను సేవిస్తూ వారికి సమస్తోపచారాలు చేస్తూ వారి అనుగ్రహానికి పాత్రుడైనాడు. ఎవరే మంత్రం బోధిస్తే ఆ మంత్రం జపించేవాడు. ఇట్లుండగా బెజవాడలో ఒక గౌడైతీశ్వరుడు తారసిల్లినాడు. ఆ మహానుభావుడు రామప్ప చేస్తున్నదంతా తెలుసుకున్నాడు. అనేక దేవతా మంత్రోపాసన మూలంగా చిత్తం స్థిరపడదని హితం బోధించి త్రిమూర్తుల స్వరూపం విశదం చేసి అన్యదేవతా ద్వేషం లేకుండా త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయులను ఉపాసించమన్నాడు. దత్తాత్రేయ చరిత్రం వినిపించి దత్తాత్రేయ మంత్రోపదేశం చేశాడు. రామప్ప అప్పటి నుండి దత్తాత్రేయ ఉపాసనానిష్ఠుడైనాడు. మరలా పుణ్యక్షేత్రాలు తిరుగనారంభించాడు. ఆనాటి దత్తోపాసకుల్లో అగ్రగణ్యులైన వాసుదేవానంద సరస్వతీ స్వామి వారిని నరసోబావాడిలో తరచుగా దర్శించాడు. దేశాన్ని సుబంధువులను విడిచి దూరంగా పోవటం చేత మమకారం తగ్గి అపరిచిత సంచారం మూలంగా అహంకారం క్షీణించి క్షుత్పిపాసా సైనాదుల్లో ఆయనకు సహనం అలవడింది. తీర్థాటనంలో అక్కడక్కడ తారసిల్లిన సత్పురుషుల దర్శన, సేవన, సహవాస, సంభాషణల మూలంగా అనేక బ్రహ్మ విద్యా రహస్యాలను సునాయాసంగా తెలుసుకున్నాడు. సన్యాసాశ్రమం స్వీకరించాలనే తీవ్రమైన అభిలాష కలిగింది. సత్సంకల్పాలు కలిగే వారిని భగవంతుడు కేలూచనిచ్చి నడిపిస్తాడంటారు. రామప్ప కోరిక వెంటనే ఫలించింది. శ్రీ సచ్చిదానంద సరస్వతి అనే ద్రవిడ యతీశ్వరుడు రామప్పకు క్రమసన్యాసము, బ్రహ్మానంద సరస్వతి అనే యోగ పట్టానామము అనుగ్రహించినారు. అది క్రీస్తు శకము 1895. అప్పుడు ఆయన వయస్సు కేవలం 32 ఏళ్ళు మాత్రమే. సన్యాసం స్వీకరించిన తరువాత బ్రహ్మానంద సరస్వతి స్వామివారు మరలా హిమాలయ యాత్రలు చేశారు. నేపాల దేశంలోని ముక్తినాథ క్షేత్రంలో కఠోర నియమాలతో శరీరం శుష్కింపజేస్తూ తపస్సు చేశారు. చిత్తైకాగ్రంలో చేసే నిధిధ్యాసమే అపరోక్ష జ్ఞానం ఇస్తుందనే నిశ్చయానికి వచ్చారు. చిత్తవృత్తులను అరికట్టడానికి చిత్తైకాగ్రతకు హఠయోగాభ్యాసం ఒక్కటే శరణ్యమనే నిశ్చయంతో ముందుగా శరీరశుద్ధి కోసం కొన్ని నెలలు పంచగవ్య ప్రాశనం చేశారు. మలమూత్రాదుల వెంట రక్తం వస్తున్నా వారా పని మానలేదు. మహారాష్ట్ర దేశం అహ్మద్నగర్ జిల్లా రాహూరి వాస్తవ్యులు శ్రీ నారాయణదాస్ బావాజీ ఉపదేశం ప్రకారం శరీరశోధనం చేస్తూ ధౌతి, బస్తీ, నేతి, లౌలి, వజ్రాలి, త్రాటకములనే షట్క్రియలతో ప్రాణాయామపూర్వకంగా ఆచరించారు. నైమిషారణ్యంలో పరమవిరాగి అయిన ఒక మునిపుంగవుని సేవించారు. ఆ మహానుభావుడు శరీరధారణకై అవసరమైనంతే ఎప్పటికప్పుడు భిక్షించి ఆకలిదప్పుడు తీర్చుకొనవలనని, ఇతర విషయాలు త్రికరణశుద్ధిగా విడిచిపెట్టవలనని, ప్రారబ్ధం తీరిపోయేదాకా పరమ విరాగిగా ఉంటూ బ్రహ్మ విచారమొక్కటే పరమ ప్రయోజనంగా ఈ శరీరం భరించవలనని బోధించినాడు. కురుక్షేత్రంలో అనుభవజ్ఞుడైన ఒక బాబాజీ భగవద్ధ్యానం ఒక్కటే వాసనాక్షయానికి ముఖ్య సాధనమని సోదాహరణంగా బోధించటం చేత నిర్మలత్వానికి సాధనమైన భగవద్ధ్యానం సర్వకాల సర్వావస్థల్లోనూ చేయనారంభించాడు. స్వామివారి విధంగా పరమ విరాగి శృంగేరికి వెళ్ళినారు. అప్పటి శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారి సన్నిధిలో భాష్యశ్రవణం చేసినారు. సశేషం
ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.